ఇప్పుడు మనం ఏం చేస్తుంటే విద్య ఆరోగ్యం పైన ఫ్రీ అంటారు, ఫ్రీగానే ఉంది, అందులో డౌట్ లేదు. కానీ మెరుగ్గా లేదని మాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని కాకుండా ఎప్పుడు రిజర్వేషన్ల పైన మాట్లాడటం, రాజకీయ ఆర్థిక సామాజిక ఎడ్యుకేషన్ అంటే ఎన్ని రోజులు 75 సంవత్సరాలు రాజ్యాంగం, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ సరే 80 అనుకున్నాం రౌండ్గా 75 సంవత్సరాలు కానీ. సో అయినా ఇట్లా ఉన్న వ్యవస్థ అమర్మెంట్ యాక్షన్ ఇట్లా చూసాం అమెరికాలో అయితే. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేనైతే అగ్రవర్ణ సంపన్నులను కానీ, బీసీల సంపన్నులు కానీ, ఎస్సీల సంపన్నులు కానీ, చివరికి ఎస్టీల సంపన్నులు కానీ వాళ్ళ రిజర్వేషన్ల పరిధిని తొలగించాలంటారు. ఎందుకు తొలగించాలంటున్నారంటే వాళ్ళకి మా ఎస్సీలకు ఎంటర్ధనం ఉండొచ్చు కాక, ఉన్నప్పటికీ ఇప్పుడు వివేక్ లాంటి వాళ్ళు పేరు ఇక్కడ తీసుకోవద్దనుకున్నా కానీ తీసుకుంటున్నా, మంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి ఎందుకంటే రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు వారు ఎందుకు ఒక సామాన్యుడు నాలాంటి వాడు, అద్దెకి దయాకర్ లాంటి వాడు అక్కడ పోటీ చేస్తాడు. అది రిజర్వేషన్ క్రిమిలేయర్లు ఓపెన్లో పోటీ చేయొచ్చు. 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు పెట్టి పోటీ చేసే స్థాయి ఉన్నాక నువ్వు వచ్చే రిజర్వేషన్లో పోటీ ఎట్లా పడతావు? సో అట్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఇవాళ వాళ్ళ ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ల పిల్లలు, ఇవాళ నేను నా ఇద్దరు పిల్లలకు రిజర్వేషన్లు అనుకున్నా. నేను ఉద్యోగమే రాజీనామా చేసిన సామాజిక న్యాయం కోసం, బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం. ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళకి చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళ మీద వదులుకున్నప్పుడు మీరు ఎందుకు వదులుకోరు రిజర్వేషన్ స్థానాలు? రాజకీయ రిజర్వేషన్ల స్థానాలు మీరు ఎందుకు వదులుకోరు? మీరెందుకు విద్యా ఉద్యోగ రంగాలలో మీ పిల్లలు వస్తారు రిజర్వేషన్ల పరంగా? కాబట్టి క్రిమీ లేయర్ అనేది ఈ అన్ని వర్గాలకు, పేద వర్గాలకు రావాలి. రిజర్వేషన్ పేద వర్గాలకి పొందాలి, సంపన్న వర్గాలకు కాదు.